కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మగ్గం మానశ్రీ అనే 12 ఏళ్ల బాలిక విష జ్వరంతో మృతి చెందింది. గత 3 రోజుల నుండి జిల్లాలో విష జ్వరంతో 5గురు చనిపోయారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రానికి చిలుక నరేష్ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. విష జ్వరాలతో మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన మగ్గం మానశ్రీ అనే 12 ఏళ్ల బాలిక విష జ్వరంతో మృతి చెందింది. గత 3 రోజుల నుండి జిల్లాలో విష జ్వరంతో 5గురు చనిపోయారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రానికి చిలుక నరేష్ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. విష జ్వరాలతో మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. కామారెడ్డి జిల్లాలో గత 15 రోజుల నుంచి విష జ్వరాల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా 3 రోజుల నుంచి 3 మృత్యువాత పడ్డ దారుణ సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సదాశివనగర్ మండలం బొంబల్లి గ్రామానికి చెందిన మగ్గం మానుశ్రీ అనే 12 ఏళ్ల బాలిక విషజ్వరంతో మృతి చెందింది. అదేవిధంగా 2 రోజుల క్రితం రంజిత్ అనే 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అదే సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి కూడా మృతి చెందడం జరిగింది. గత 3 రోజుల నుంచి జిల్లాలో విషజ్వరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన స్వామి అనే 32 సంవత్సరాల ఓ వ్యక్తి విషజ్వరంతో చనిపోవడం జరిగింది. లింగంపేట మండలం బాయంపల్లి తాండాకు చెందిన బీటెక్ విద్యార్థి పేరేందర్ అనే 21 సంవత్సరాల విద్యార్థి విషజ్వరంతో చనిపోవడం జరిగింది. ఇవాళ తాజాగా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన చిలుక నరేష్ అనే 29 సంవత్సరాల ఓ విద్యార్థి గత 4 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో కామారెడ్డి జిల్లాలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నాడు. అతని పరిస్థితి తీవ్రంగా విషమించడంతో నిన్న నిజామాబాద్ నుంచి అదేవిధంగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, అటు బిక్కనూరు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మాచారెడ్డి మండలాల్లో విష జ్వరాల సంఖ్య విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో 3 లేదా 4 మంచాన బారిన పడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తీవ్రంగా జ్వరాలు, తలనొప్పితో పాటు డెంగీ, వాంతులు, విరేచనాలతో ఆర్ఎంపీల సాయంతో వైద్యం తీసుకున్నటువంటి కారణం చేత ఇవాళ మృత్యువాత సంఖ్యలు అధికంగా ఉన్నది. ఆర్ఎంపీలకు అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు అధిక డోసులో ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్, ఇతరత్ర ఇంజెక్షన్స్ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందుల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు, ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదు, మందుల కొరత ఉంది. దాదాపుగా బెడ్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆర్ఎంపీలు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో డబ్బులు ఖర్చు అయితే దాదాపుగా డెంగ్యూ ఫీవర్ కు 15 నుంచి 20 రోజులు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత ఖర్చు భరించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉండదు. కాబట్టి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అనేక మంది మృత్యువాత పడుతున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యాన్ని పూర్తిగా కామారెడ్డి జిల్లాలో నిర్లక్ష్యంకు గురైతుంది. ఇప్పటి వరకు జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైద్యంలో అందుతున్న మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధి పైన కనీసం అధికారులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం ఇప్పటి వరకు పెట్టలే. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అనేక రోజుల నుంచి సమస్య ఎదుర్కొంటుంది. దాదాపుగా 15 రోజుల నుంచి సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంది. ఇటు మారుమూల తండాలో కూడా పరిస్థితి సీరియస్నెస్ కనబడుతున్నా కనీసం అధికారులు ఇప్పటి వరకు అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ కానీ, హెల్త్ క్యాంపులు కానీ కనీసం అవగాహన కార్యక్రమాలు కల్పించేది. ఇక పారిశుద్ధ్యం అయితే పూర్తి స్థాయిలో కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పడికేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మోరులలో చెత్త చెదారం, అదేవిధంగా సీజనల్ వ్యాధితో తీవ్ర ఇబ్బందులున్న దోమల బెడద ఉందని అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఉంటారో గ్రామ పంచాయతీ లెవెల్లో ఇన్ఛార్జ్ కార్యదర్శులకు ఇప్పటి వరకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు గవర్నమెంట్. అందువల్ల పారిశుద్ధ్యం తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని స్వచ్ఛందంగా ప్రజలే తీసుకున్నప్పటికీ దాన్ని వ్యాధిన బారిన పడ్డ ప్రజల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా కలెక్టర్ కు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ ఏఎన్ఎంలు కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ ఇప్పటి వరకు జ్వర సర్వే చేయలేదు. తాండాలలో పారిశుద్ధ్యం
పూర్తి స్థాయిలో మందగించిందని చెప్పొచ్చు. తాండాల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే 2600 గ్రామ పంచాయతీలు లో ఇదే పరిస్థితి ఉంది. దాదాపు ఇక 546 కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా 526 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు. తాండాల పరిస్థితి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో లోపించడం వల్ల వ్యాధుల బారిన పడి ప్రజలు మరిసింది. బొంపల్లిలో తాజా ఉదాహరణ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకే గ్రామంలో 10 రోజుల ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ఆ ఊర్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి తిరిగి జర సర్వే చేయాల్సి ఉంది. కానీ ఆ వైపున అధికారులు కానీ, ఇటు మెడికల్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు కానీ, డిఎంఎండ్హెచ్ఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ అటువైపు కన్నెత్తి చూసిన సందర్భం కూడా లేదు. తూతూ మంత్రంగా ఇవాళ ఎవరికైనా జ్వరం వస్తే సాధారణ టాబ్లెట్లు మాత్రం ఇచ్చి పంపిస్తున్నారు. డోలో 650 అదే పారాసిటమాల్ కే పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. విధి విధానం లేక ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుందన్నట్టుగా ప్రజలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కామారెడ్డి జిల్లాలో 15 రోజుల్లో దాదాపుగా 15 మంది వరకు తీవ్ర జ్వరాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 5 మృత్యువాత పడ్డారు. వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి, మెడికల్ ఎమర్జెన్సీని ఏర్పాటు చేయాలి. బొంపల్లి గ్రామంలో ప్రత్యేక యూనిట్ గా తీసుకొని ఇవాళ బొంపల్లి గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలో ఇక్కడ జనాభా 1500 మంది జనాభా 600 మందికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్నెస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే వైద్య విధాన పరిషత్తుతో పాటు మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన అధికారులు దృష్టి సారించి కామారెడ్డి సమీపంలో ఉన్నట్టు సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామం పైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అదేవిధంగా లింగంపల్లి తాండాలలో అనేక తాండాలలో కూడా పరిస్థితి సీరియస్నెస్ గా ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి సాధిస్తే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి. ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 ప్రభుత్వ ఆసుపత్రులలో, జిల్లా ఆసుపత్రిలో మందుల కొరత విపరీతంగా ఉంది. అక్కడ మందులు లేవు, క్యూ లైన్ లో నిలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు లేక, అదేవిధంగా మందులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రజలను ప్రాణాలతో ఆ చెలగాటం ఇవాళ ప్రభుత్వం ఆడుతుందని సాధారణమైనటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కామారెడ్డి జిల్లాని యూనిట్ గా తీసుకొని ఇక్కడ జర సర్వే చేయించి తక్షణమే వైద్య సదుపాయం అందించాలని సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. నుంచి జ్వరాలు బాగా. మొన్న ఒక పిల్లగాడు 8-9 ఏళ్ళ పిల్లగాడు, ఆ పిల్లగాడు చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పిల్ల 11 ఉంటుందా 12 ఉంటుందా ఈ పిల్ల. ఇంటింటికి గీలకు లేదు అన్నది లేదు. ఇక మొత్తం జ్వరాలు నా క్యాంప్ వేసిర్రు, ఏదో ఒక రోజు వేసిపోయారు డాక్టర్లు. సరే మేము కూడా సహకరించిన మనకు దోమల మందు కూడా కొట్టిస్తున్నాము, పొగ కూడా కొట్టిస్తున్నాం. కానీ ఏం తెలుస్తలేదు. ఇది జ్వరాలు ఇంటింటికి ఇక నీకు ఇలా ఇంటికి లేదన్నది లేదు. ఇక మొత్తానికి జ్వరం మొత్తం ఇంటింటికి ఉన్నది. ఇప్పుడు 2000 కుటుంబంలో ఇంటింటికి నీకు లేదన్నది లేదు. కీళ్ళ నొప్పులు, జ్వరాలు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు ఏదంటే మాకు సెక్రెట్ బాగలేడు. మెయిన్ సెక్రెట్ ఇప్పుడు దోమల మంది ఏంటంటే మనం మిరుగం నానబడగానే కానీ మన మోరు తీపిచ్చిండు, దాన్ని తీపిస్తూ లేడు. మెయిన్ సెక్రెట్తో ప్రాబ్లం. మేమేంటి అంటే మాకు సెక్రెట్ మంచిగా అయితే ఏదైనా ఊరు డెవలప్ అవుతుంది. ఏం చేసినా ఇప్పుడు దోమల మంది కొట్టినాం, ఒకటే రోజు కొట్టినాం, మళ్ళీ తెల్లరు కొట్టకనే పోతే ఏం లాభం. అది సెక్రెట్ నిలవరదనే ప్రతి ఒక్కటే సెక్రెట్ నిలవరగండి. మాకు సెక్రెటరీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ స్పెషల్ ఆఫీసర్ అంటే నేనేం చేయాలి పై ఆయన అంటారు. నా పేరు కాశీరామ్, మా గ్రామం భూంపల్లి, సదాశివనగర్ మండలం, కామారెడ్డి జిల్లా. గత నెల రోజుల నుండి మా భూంపల్లి గ్రామంలో విష జ్వరాలతోనే ప్రతి ఒక్క కుటుంబం అల్లాడిపోతుంది. ఎంత అంటే చెప్పరానంతగా ప్రతి ఒక్క 2000 జనాభా ఉంటుంది. సుమారుగా 1500-1600 మందికి ప్రతి ఒక్క కుటుంబంలో ఇంటింటికి ఈ ఇంట్లో లేరనేది లేదు. మొత్తం రకరకాల సిమ్టమ్స్ వస్తున్నాయి. ఇప్పటికీ మొన్న గత ఒక 5-6 రోజుల క్రితమే 4 సంవత్సరాల బాబు చనిపోయిండు. ఈ రోజు కూడా శివయాత్రలోనే ఉన్నాము. ఒక అమ్మాయి 11 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూడా అంతు చిక్కని వైరస్ వల్ల మొత్తం ప్రతి ఒక్క ఇంట్లో ఇబ్బందులతోనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక నెల రోజుల పాటు ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊర్లో ఒక నెల రోజుల పాటు